దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ప్రత్యేకమైన వందనములు. గత వారం మేము ఇక్కడ లేము, ఈ వారం మళ్ళా వచ్చాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ప్రార్థన. మహోన్నతుడు మహాకృపగల దైవమా, జ్యోతిర్మయుడ మీ స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాను తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభా, మీ యొక్క కనికరమును బట్టి ఈ దినమున నాయన ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని ప్రభు మీ సన్నిధిలోనికి నడిపించిన రాజా మీకు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. దైవమా ప్రభా, ఆయన ఈ దినమున ప్రభా మీ స్వరము మాకు వినిపింప చేయండి. చదివిన లేఖనమును బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడండి. దైవమా మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే ప్రభా మేము బ్రతుకుతాం. ప్రభా ఆయన మీ యొక్క వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది, మీ యొక్క వాక్యము మమ్మల్ని బాగు చేస్తుంది, మీ యొక్క వాక్యము మమ్మల్ని ప్రభా జీవింపు చేస్తుంది. దైవమా మీకు స్తోత్రాలు. అక్కడ కారణం మాతో మాట్లాడి మాపై మీ కటాక్షమును ప్రభా అత్యధికముగా విస్తరింపజేసి ప్రభా ఆయన ఈ చంకను ఎత్తుకొనబడిన వారిగా మనం ఉంచమని వేడుచున్నాం. దేవాయకుడు ఆయన ఈ దినము మీరే మాతో మాట్లాడి మాకు ఇంకను దేవాదిగుణ ఆయన బియాంతు ప్రభా బలమున కలుగ చేయమని వేడచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పర్వతండి. హల్లెలూయా. గత వారం మేము ఇక్కడ లేము. గత వారం ఎక్కడికి వెళ్ళాం? కాకినాడ వెళ్ళాం కాకులు చూడడానికి. కాకినాడ వెళ్ళాం. కాకినాడ జూలిని తీసుకొని వెళ్ళి జూలిని విడిచిపెట్టడానికి వెళ్ళాము. ఆ కారణం చేత మేము ఇక్కడ ఉండలేదు. మరి మీరందరూ కూడా పిక్నిక్ వెళ్ళి ఎంజాయ్ చేసి ఉంటారు. హల్లెలూయా. పిక్నిక్ వెళ్ళి చాలామంది మరి వెళ్ళి ఎంజాయ్ చేసి ఉంటారు. మేమైతే మరి కాకినాడలోనే ఉన్నాము. కాకినాడ పిక్నిక్లో కూడా మేము వెళ్ళాం. దేవుడు మాకు అక్కడ సంతోషాన్ని ఇచ్చాడు. పిక్నిక్ వెళ్ళడానికి సమయముని ఇచ్చాడు. అక్కడ పిక్నిక్ మేము వెళ్ళాం. ఇక్కడ మీరు బీచ్కి వెళ్ళారు, అక్కడ కాకినాడ బీచ్లో మేము వెళ్ళాం. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా జూలిని దిగబెట్టే ఆ యొక్క సందర్భమే కాకుండా దేవుడు అక్కడ కార్యములను చేస్తాడు, గొప్ప కార్యములను చేశాడు. అన్న సిస్టర్ అక్కడ ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. ఆమె ఇంట ఉన్న సంఘములో వాక్యం చెప్పమని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళాము, వాక్యం చెప్పాము. ఆ తర్వాత వేరే చోటకు వెళ్ళవలసి ఉంది. అక్కడ కూడా బయలుదేరాము, వెళ్ళాము. అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యమే చేశాడు. ఈ మధ్యలో అపవాది ఆటంకము కూడా జరిగింది. హల్లెలూయా. ఆటంకంలో ఆ యొక్క పరిస్థితిని కల్పించేటప్పుడు మరి యాక్సిడెంట్ అయితే జరిగింది. బలమైన యాక్సిడెంటే, కానీ ఆ బలమైన యాక్సిడెంట్లో అంత బలముగా ఏ ఒక్కరు దొరికిపోలేదు. దేవుడు తప్పించేవాడు కనుక దొరికిపోలేదు. అయినను చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలిగాయి. కానీ మరి పూర్తిగా అపవాదికి దొరికిపోకుండా దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఆ తరువాత కూడా దేవుడు మరి ఘనముగా తన కార్యమును జరిగించాడు. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఎలాగని మరి ఇటువంటి కారణాలను బట్టి మనము ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి అనే విషయాలు దేవుడు మరి చూపించడము, బయలుపరచడము జరుగుతుంది. అందులో ఇక్కడ విషయం మనకు అనిపిస్తుంది.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మేలు విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విషయాలు కాకుండా ఇక్కడ ఏంటంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి అంట. ఎవరి యందు బలవంతులై ఉండాలి? దేవుని యొక్క ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా మరి మనము ఇది సంఘములకు ఎఫెసీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఎఫెసీ సంఘములకు ఈ పత్రిక వ్రాయడం జరిగింది. ఎఫెసీ సంఘములకు వచ్చి అనేక సంగతులను మాట్లాడుతూ మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి అనేక సంగతులను మరి ఈ ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఆయన మరి 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ సంగతులను మరి అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఎఫెసీ సంఘము మరి బహుబలంగా దేవుని యందు నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఇంకా ప్రభు నందు మరి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి అనేటువంటి విషయాన్ని మరలా ఎత్తి ఇక్కడ రాస్తూ మరి చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా బలవంతులై ఉంటారంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుడు బలం ఇస్తే తప్ప ఏ ఒక్కరు బలవంతులుగా ఉండలేరు. మరి మనకు బైబిల్లో బలవంతుల్లో మనము ఎరిగిన వారు ఉన్నారు. అటువంటి బలవంతుల్లో ఒక పేరు చెప్పండి. సంసోను బలవంతుడు. ఎటువంటి బలవంతుడు అంటే మరి దేన్నైనాను మరి పెగిరించి తీసుకొని వెళ్ళిపోగల శక్తివంతుడు, సమర్థుడు. దేవుడు అంత బలమును ఆయనకు అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. ఆయనకు అంత బలమును దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఆయన మరి ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి. హల్లెలూయా. బలాన్ని పోగొట్టుకునే విషయంలో కూడా మరి తనకున్న రహస్యమును ఏం చేశాడు? మరి ఆ యొక్క ప్రేయసి యొక్క చెవిలో పారేశాడు. హల్లెలూయా. ప్రేయసి యొక్క చెవిలో పారేయడం వల్ల జరిగినటువంటి అఘాయిత్యం అనుకోవాలి. హల్లెలూయా. అందువలన ఇక్కడ ఏం చేయకూడదు అన్నమాట. దేవుడు మరి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలని చెప్పేటప్పుడు ఆ యొక్క సంసోనును మన ముందు ఆయన నిలవబెట్టాడు. మరి నేను బలమిచ్చినట్లయితే ఇంత బలవంతులుగా ఉంటారు, దేనినైనాను మీరు పెగిలించగలుగుతారు, ఏది కూడా మిమ్మల్ని బంధించి ఉంచడము సాధ్యము కాదు, ఏది మిమ్మల్ని బంధించి ఉంచడము సాధ్యము కాదు అని అక్కడ మనకు సంసోనును మన ముందున పెట్టి మనకు దేవుడు సంగతులను నేర్పించడము జరుగుతుంది. అందుచేత ఇక్కడ మరి ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి అని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఎందుచేత ఇంతకి బలవంతులై ఉండాలి అని అంటే, సంసోను బలవంతుడై ఎందుకు ఉండవలసి వచ్చింది అని అంటే, దేవుని కార్యము చేయాలి. నారసీయుడు చేయబడిన వానిగా ఉంటాడని మరి దేవుడు చెప్పాడు. తల మీద మంగళకత్తి వేయకూడదు, తాను మరి ఇంకా ఏం చేయకూడదు, ద్రాక్షవల్లిలో కానీ ఏది తినకూడదు, త్రాగకూడదు. ఈ విధంగా మరి సంసోను గురించి దేవుడు చెప్పడం జరిగింది. అలాగనే ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండవలసిన అవసరము దైవజనులైన వారికి అదే సమయంలో సంఘమునకు కూడా, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు కూడా ఇది తప్పనిసరి విషయము అయి ఉంది. అందుచేతని ఇక్కడ ఎఫెసీ సంఘములో ఈ విషయాలను చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘము దైవజనులు కలిసి చేయాల్సిన కార్యము, యేసు ప్రభు సంఘము కలిసి చేయాల్సిన కార్యము. అందుచేతను ఆయన తన ఆత్మను సంఘము మీద బలముగా కుమ్మరించడం కూడా జరిగింది. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకా క్రిందకు వెళితే, మీరు అపవాది తంత్రములను ఎందుకు కావాలంట? ప్రభునందు బలవంతులై ఎందుకు ఉండాలి? ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఎందుకు ఉండాలి అని అంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు
శక్తిమంతుడు కావాలి. అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తి కావాలి అంటే మన శక్తి చేత గాని మన బలము చేత గాని అపవాదిని ఎదిరించలేము. కనుక దేవుడిచ్చే ఆ యొక్క దేవుని అందు ప్రభువునందు మరి మనము బలవంతులై ఉండాలి. అందుచేత దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడు ఏమిస్తున్నాడంట? సర్వాంగ కవచమును ఇస్తూ ఉన్నాడు. ఆ సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. సర్వాంగ కవచము ధరించుకోవడానికి ఇష్టపడాలి. సర్వాంగ కవచము ఇక్కడ ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరు ధరించుకోవాలని ప్రభువునందు పిలువబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు, ఆయన యందు బలవంతులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు, మరి వీరందరూ కూడా మరి ఆ ప్రభు యొక్క కృప చేతని ఆయన యందు బలవంతులై ఉండాలంట. ఆయన యందు బలవంతులై ఉండడానికి, ఆయన యందు శక్తివంతులై ఉండడానికి, ఆయన శక్తి చేత శక్తివంతులై ఉండడానికి ఏం చేస్తున్నాడు? ఆయన మరి సర్వాంగ కవచమును ఇస్తూ ఉన్నాడు. సర్వాంగ కవచము ఎందుకు ఇస్తూ ఉన్నాడు? ఈ సర్వాంగ కవచం అంటే ప్రతి అంగమునకు, ప్రతి అవయమునకు, ప్రతి అంగమునకు కవచము, ప్రతి అంగము ఆయన మరి శక్తి చేత ఆయన ఇచ్చినటువంటి ఆ అంగమునకు కావలసినటువంటి ఆ యొక్క ఉపకరణము చేత ఆ అంగము ఏం చేయబడాలి? ప్రభు చేతనే, దేవుడి చేతనే కాపాడబడాలి. ప్రభు చేత, అది దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచం చేత మరి ప్రతి అంగము కాపాడబడకపోయినట్లయితే అపవాది ప్రతి అంగము మీద దాడి చేసే ప్రమాదము ఉంది. హల్లెలూయా. ప్రతి అంగము మీద దాడి చేసే ప్రమాదం ఉంది. ఎలాగునా అంటే మరి లూకాసు వార్త 13వ అధ్యాయం దగ్గర ఒక విషయం కనిపిస్తుంది. అదేమిటి అంటే ఒడిపోయినటువంటి నడుము కలిగిన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ విషయం చూద్దాము. ఎన్ని సంవత్సరాలంట? 18 అంటే 18 సంవత్సరాలు. అలాగంటే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. లిఖిత భాషలో మాట్లాడితే అర్థం కాదు కదా. 18 అంటే 18 సంవత్సరాలు వయసు. 18 సంవత్సరాల నుండి ఏమైపోయిందంట? బలహీనపరిచినటువంటి దెయ్యమును బట్టి ఆమె నడుము వంగిపోయింది. అంటే ఆమె ఆ దెయ్యం ఎక్కడ పట్టుకుంది? నడాన్ని పట్టుకుంది. ఆ దెయ్యం ఎక్కడ పట్టుకుంది? నడుమును పట్టుకుంది. నడుమును బలహీనపరిచి నడుమును వచ్చేసింది. నడుము బలహీనపడడం వల్ల ఆమె మరి ముందుకు వంగే ఉంటుంది తప్ప మరి సరిగా నిలబడలేని పరిస్థితి. అంటే ఎక్కడ పట్టుకుంది? నడుమును పట్టుకుంది. దీనిని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి సర్వాంగ కవచము ఎందుకు ఇవ్వబడుతుంది అని అంటే ప్రతి అవయవమును, ప్రతి అంగమును కూడా మరి అపవాది ఏం చేస్తాడన్నమాట? పట్టుకునే ప్రమాదము ఉంది. ప్రతి అవయమును బట్టి, ప్రతి అంగమును బట్టి, అంగము దగ్గర మొత్తం శరీరాన్ని పట్టుకొని అక్కర్లేదు, మొత్తం నిన్ను తన స్వాధీనంలోకి తీసుకొని అక్కర్లేదు. కానీ ఒక అంగమును కానీ పట్టుకుంటే, 2 కళ్ళు ఉన్నాయి, ఒక కంటిని పట్టుకున్నట్లయితే ఆ కంటి ద్వారా ఏమైపోతుంది అన్నమాట? నీ సర్వ శరీరాన్ని నరకంలోకి, అగ్నిలోనికి తోసేయగలడు. అందుచేత యేసయ్య ఏమన్నాడు? నీ కన్ను నీకు అభ్యంతరంగా ఉంటే ఏం చేయాలి? పీకేస్తాను, పాడే. ఒక కన్ను లేకపోయినా పర్లేదు, పరలోక రాజ్యంలోనికి వస్తాం. అయితే 2 కళ్ళు ఉండడం వలన ఏమవుతుంది? ఏ కన్నునైతే అపవాది తన కబ్జాలోనికి తీసుకుందో ఆ కారణం చేత, ఆ కంటి చేత నీవేం చేస్తున్నావు? పాపము చేస్తున్నావు. పాపము చేయడం వలన నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు. కనుక నీవు అపవాది తంత్రమును నీ మీద ప్రయోగించడానికి పూర్తిగా మరి అక్కడ అవకాశం కుదురుతుంది. ఆ కారణం చేత నీ అగ్నిలోనికి వెళ్ళిపోతావు. కనుక మరి నీ కంటిని పెరికేసి బయట పారే. ఆ కంటి గురించి ప్రత్యేకించి ప్రార్థన అవసరం లేదు, కానీ తీసి పక్కన పారేస్తే మళ్ళా వాడు నీ దగ్గరికి రాడు అన్నట్లుగా యేసయ్య చెప్పడం జరిగింది. అందుచేత ఇక్కడ సర్వాంగ కవచము దేవుని చేతని మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ విధంగా అనుగ్రహింపబడినటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకున్నట్లయితే మరి
ఆ సర్వాంగ కవచము ధరించుకునేటప్పుడు ఆ కవచము ఉన్నది కనుక ఆ యొక్క అవయవముల మీద, ఆ యొక్క అంగముల మీద అపవాది దాడి జరిగినప్పటికీ కూడా మరి ఆ అంగములు కాపాడబడతాయి. అంటే ఆ అపవాది యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోకుండా ఉంటాయి. కిందకి చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం పోరాడేది ఎవరితో కాదు, శరీరంతో కాదు, కానీ అధికారులతోనూ, లోకనాథులు, అంధకార సంబంధము, చీకటి సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలముందు ఉన్నటువంటి పడిపోయినటువంటి ఆ యొక్క దేవదూతల లిస్ట్ లో నుండి పడిపోయి వారు అపవాదులుగా తయారైపోయారు. అటువంటి వారితోనూ మనము పోరాడుతున్నాం. హల్లెలూయా. అటువంటి వారితో మనం ఏం చేస్తున్నాము? పోరాడుతున్నాం. అంటే యుద్ధమును చేస్తున్నాం. యుద్ధంలోనికి వెళ్ళే వారికి ఏం కావాలి? వారికి కవచము కావాలి. కవచం అని అంటే మరి ఇక్కడే ఉంది. కవచం అంటే మైమరువు, అంతేకాకుండా సర్వాంగ కవచము అని అవయవములకు కవచము కావాలి. అలాగున లేకపోయినట్లయితే ఎదుట ఉన్న శత్రువు ఏ అవయవము, ఏ భాగము వాడి కత్తికి కానీ, లేక వాడి ఈటికి కానీ, లేక వాడి యొక్క బాణములకు కానీ అనుకూలంగా దొరుకుతుందో ఆ భాగం మీద వాడు దాడి చేస్తాడు. హల్లెలూయా. ఆ భాగం మీద వాడు దాడి చేస్తాడు కాబట్టి ఆ భాగమును వాడి చేతికి అప్పగించకుండా ఉండడానికి ఇక్కడ ఈ కవచములను ధరించుకుంటాడు. ఆ కవచంలో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వాంగ కవచములు ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకున్నట్లయితే మరి అది దేవుడిచ్చేది కాబట్టి శక్తివంతంగా ఉంటుంది కనుక అపవాది నీ మీద దాడి చేసేటువంటి మరి అవకాశం ఉండదు. కాబట్టి సర్వాంగ కవచము తప్పనిసరిగా ధరించుకోవాలని చెబుతూ మనము పోరాడేది ఎవరితోనో అనే విషయాన్ని చెబుతూ ఇక క్రిందకి ఏం చేస్తున్నాడు? అందుచేత మీరు ఆపద్దినమందు, ఈ పైన చెప్పబడినటువంటి లిస్ట్ లో వారిని ఎదిరించడానికి, ఆపద్దినము అని అంటే ఆపదలోనికి మరి వారు మనకు ఎదురుపడేటప్పుడు, తారసపడేటప్పుడు, యుద్ధంలో వారు మనకు తారసపడేటప్పుడు ఆపద వచ్చి మన మీద పడింది అన్నమాట. అందువలన ఆపద్దినమందు వారిని ఎదిరించటకును సమస్తమును నెరవేర్చిన వారి ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి బలము కలిగిన వారుగా ఉన్నాం. మొదటి మీద 10వ వచనం చెప్పాడు కదా, ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. పిరివారుగా ఉండడానికి వీలు లేదు. ధైర్యంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. నిలవబెట్టకము ఇదంతా కావాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం ఉండేటప్పుడు మనము ఆ రీతిగా మరి నిలబడగలుగుతాము. ఆ సర్వాంగ కవచమును గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎలాగూ అనగా ఈ నడుమునకు సత్యము అని దట్టి కట్టుకోవాలి. నడానికి ఏం కట్టుకోవాలంట? సత్యము అనేటువంటి దట్టిని నడుమునకు కట్టుకోవాలి. సత్యము ఏమిటి? సత్యం ఏమిటి? నీ వాక్యమే సత్యము. సత్యమందు వాడిని యోహాను సువార్త 17వ అధ్యాయం యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. నీ వాక్యమే సత్యము, సత్యమందు వాడిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కానట్లు వీరు ఈ లోక సంబంధులు కాదు గనుక వీరిని దుష్టుని నుండి కాపాడమని యేసయ్య స్వయంగా తన శిష్యులను గురించి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇక్కడ సర్వాంగ కవచమును ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎంత బలవంతులై ఉండాలంట. ఆ సర్వాంగ కవచమును ఇస్తూ మరి ఆ సర్వాంగ కవచములో ఏముంది? నడానికి ఏం కట్టుకోవాలంట? ఆ యొక్క స్త్రీ నడుము ఏ విధంగా వంగిపోయిందో అలాగ వంగిపోకుండా, బలహీన పడిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మరి సత్యము అనేటువంటి దట్టిని నడానికి కట్టుకోవాలి. ఈ యొక్క సర్వాంగ కవచములోనికి మనము చూసినట్లయితే దావీదు గురించి మనము చూడవచ్చు. దావీదు గొల్యాతును ఎదిరించడానికి వెళ్ళాడు. గొల్యాతును ఎదిరించడానికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడండి? అక్కడ ఏమైనా వేసుకున్నాడా? వేసుకోలేదు. మరి గొల్యాతును ఎదిరించడానికి నేను వెళ్తానని చెప్పేటప్పుడు రాజైన సౌలుతో చెప్పేటప్పుడు సౌలు ఏమన్నాడు? నీవు బాలుడవు, నీవు వెళ్ళి సరిపోవు అని చెప్పాడు. అంతే. అయినప్పటికీ నేను వెళ్తాను, దేవుని యొక్క
యొక్క మరి సున్నతి లేని వాడు దేవుని యొక్క జనమును ఎదిరిస్తున్నాడు కనుక దేవుని నామంలో నేను వెళతాను, మరి వాడిని ఓడించగలను. అందుకు నేను మునుపు గొర్రెలు కాస్తుండేటప్పుడు ఏమి చేశాను అనే విషయాన్ని అక్కడ సౌలుతో చెప్పడం జరిగింది. అప్పుడు అయితే నువ్వు వెళ్ళు నాయన అని చెప్తూ ఏమన్నాడు, ఇలాగ నువ్వు వెళితే కుదరదురా, మరి నువ్వేం చేయాలి, కవచం ధరించుకోవాలని తన యొక్క కవచాన్ని ఖడ్గాన్ని అన్ని ఇచ్చాడు. ఇస్తే అవన్నీ ధరించుకొని ఇది నాకు వాడుక లేదు, దీనివల్ల నేను వెళ్ళినట్లయితే మరి యుద్ధం చేయలేను గనుక నేను దేవుడి కన్నా పంపించే రీతిని నేను వెళతాను అని అనేసాడు. అవన్నీ తీసి పక్కన పారేసి తాను గొలియాతును ఎదిరించడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, మరి ఏట్లోనికి వెళ్ళి నున్నని రాళ్ళు ఒక 5 తీసుకొని చిక్కంలో వేసుకొని వడిసెలు పట్టుకొని కర్ర ఒకటి దుడ్డకర్ర పట్టుకొని వెళ్ళాడు. గొలియాతు ఏమన్నాడు, నేనేమన్నా కుక్కనా, నన్ను కొట్టడానికి కర్ర పట్టుకొని వచ్చావు అని అన్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే సర్వోన్నతుడైన దేవుని నామములో నీ ఎదుటికి నిన్ను ఎదిరించడానికి, నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చాను, నా పక్షమున ఆయనే యుద్ధం చేస్తాడు అని వచ్చాడు అన్నమాట. అంటే ఈయనకు ఏముందన్నమాట, దేవుని యొక్క సర్వాంగ కవచం అప్పటికే ధరించిన వాడుగా ఉన్నాడు, సర్వాంగ కవచం ధరించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని చేత అభిషేకించబడిన వాడు, సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వాడు గనుక మరి ఆ సర్వాంగ కవచం కలిగిన వాడుగా వెళుతూ ఉన్నాడు. మనము కూడా యుద్ధంలో వెళుతూ ఉన్నాము, మనకు తెలియకుండానే యుద్ధంలోనికి ప్రవేశించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అటువంటి పరిస్థితులలో కూడా మరి మనం బలముగా నిలబడాలంటే అపవాది మరి వేసేటువంటి అగ్ని బాణాలు కానీ వీటిని అన్నింటినీ మనం ఎదిరించాలి అని అంటే మనకు ఈ కవచం కానీ లేకపోయినట్లయితే చికాకే. అందుకని ఈ కవచం ఎలా ఉండాలంట, నిరంతరము ధరించిన వారిగానే ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఏం చేయాలంట, పస్కాలు భుజించేటప్పుడు ఏ విధంగా ఉండాలంట, వారు సంసిద్ధులై చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని మరి వారి మోటాముళ్ళే కట్టుకొని రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉండడానికి వీలు లేదు. అన్ని సిద్ధంగా రెడీగా ఉండాలి. క్షణంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అలాగున్నా ఇక్కడ యుద్ధంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలంట, మరి అనునిత్యము సంసిద్ధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. అందుచేత మీరు ఆపత్తిమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. అంటే మరి ఆ దేవుని వాక్యమే సత్యము, అది అంతేకాకుండా యేసయ్య నేనే సత్యమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పాడు. హల్లెలూయా. ఆయనే వాక్యమై ఉన్నాడు కనుక మనము వాక్యమును మరి నడానికి గట్టిలాగా కట్టుకోవాలి. అంతేకాకుండా నీతి అనే మహిమలు అని అంటే నీతి మనకు దొరికేది ఆయన యందు విశ్వాసం ఉంచడమే మనకు నీతి అయి ఉన్నది కనుక, ఆయన రక్తం ద్వారా నీతిమంతులు అయినాము కనుక మరి ఆ నీతి కూడా ఆయన దగ్గర నుండే వస్తుంది. దట్టి ఆయన దగ్గర నుండే దొరుకుతుంది, మహిమలు ఆయన అయి ఉన్నాడు. ఇంకా క్రిందకి ఏముంది, 15వ వచనము, పాదములకు ఏం చేయాలంట అంటే ఆ పాదములకు సమాధాన సువార్త వలనైనా ఎలా నిలబడాలంట, పాదములకు సమాధాన సువార్త. యేసయ్య యొక్క పేరుంది, అదేమిటి, సమాధాన కర్త. కొలస్సీయులకు రాసిన పత్రిక ఏం నేర్పిస్తుందంటే ఆయన తన రక్తము ద్వారా దేవునితో సంధిని మనకు కలుగజేసి దేవునితో మనలను సమాధాన పరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సమాధాన పరచలేదో, ఎప్పుడైతే ఆయన సంధిని కలుగ చేయలేదో మనకు దేవునికి మధ్య ఏముంది, శత్రుత్వము ఉంది. సమాధాన పరచడం అంటే ఆ శత్రుత్వమును తొలగించడం అయినది. హల్లెలూయా. అందుచేత మన పాపములు క్షమించబడినాయి. హల్లెలూయా. అంటే ఆ విధమైనటువంటి శత్రుత్వమును తీసివేశాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు, పాదములకు సమాధాన సువార్త వలనైనా. అంటే ఈ సమాధానము ఆయన మనలను సమాధాన పరిచాడు. అంతేకాకుండా ఈ సమాధాన పరిచేటువంటి సువార్తను
మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే అనేకులను దేవునితో సమాధాన పరిచేటువంటి సువార్త. యేసయ్య సమాధాన కర్త కాబట్టి ఆయనను పరిచయం చేసేటువంటి సువార్తను మనకు అనుగ్రహిస్తూ ఆ జోడును తొడుక్కోవాలి, ఆ జోడును కాళ్లకు తొడుక్కోవాలి. అది కూడా ఎలా తొడుక్కోవాలంట? సిద్ధ మనస్సు. నిరంతరము సిద్ధ మనస్సు అని అంటే మరి నేను తర్వాత వస్తానులే, కొంతసేపు పోయిన తర్వాత వస్తానులే, రేపు వస్తానులే అనడానికి కుదరదు. ఒక క్షణం తర్వాత వస్తాను అని కూడా చెప్పడానికి వీలు కుదరదు. అంటే సిద్ధ మనస్సు అని అంటే ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో, ఏ సమయంలో బయలుదేరమంటే ఆ సమయంలో బయలుదేరడానికి మరి అనునిత్యము సిద్ధంగా ఉండాలి. సర్వకాల సర్వావస్థలలో సిద్ధంగానే ఉండాలి. అంటే దైవజనులు మాత్రమే కాదు, సంఘము కూడా సిద్ధంగా ఉండాలి. పలానా చోటకి వెళతామని అంటే సిద్ధంగా ఉండాలి. ఏమండి, ఇంత బలంగా ఉండకపోతే, ఇంత సంసిద్ధతతో ఉండకపోయినట్లయితే మరి ఏదైనా చోటికి వెళ్ళేటప్పుడు ఎవరు బలహీనంగా ఉంటారో వారి మీద, ఆ అంగము మీద మరి దాడి జరిగేటువంటి ప్రమాదము ఉంది. హల్లెలూయా. అందువలన మరి ఈ విధంగా సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా ఏమంటూ ఉన్నారు? కవచమంతా ధరించుకుని, కింద ఇంకా విషయాలు ఉన్నాయి. అయితే కవచమంతా ధరించుకున్న మరి ఇవన్నీ కాక మరి కవచంలో భాగంగా ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? విశ్వాసము అనేటువంటి డాలు పట్టుకోవాలంట. విశ్వాసం అనే డాలు గాని పట్టుకుంటే ఏం చేస్తామంట? దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. అని అంటే మరి అగ్ని బాణం, మామూలు బాణం వేస్తే చేతిలో ఖడ్గం ఉంటుంది, లేక ఈట ఉంటుంది, ఏదో ఉంటుంది కనుక ఎదిరించవచ్చు. కవచము ధరించి, మైమరువు ధరించి ఉన్నాం కాబట్టి అది మరి ఆ మైమరువును తాకి క్రింద పడిపోవచ్చు. హల్లెలూయా. పడిపోవచ్చు. కానీ ఇక్కడ వేస్తున్నటువంటి బాణం ఎటువంటి బాణము? అగ్ని బాణం. అగ్ని బాణం వేస్తున్నాడు కనుక అగ్ని బాణం, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని సెగ తగిలి మరి ముఖం మీదకి వస్తుంది. అప్పుడు కళ్ళు బయలు కమ్ముతాయి. హల్లెలూయా. ఇటువంటివి పరిస్థితులు ఉంటాయి. తగలబెట్టే పరిస్థితి కూడా ఉండొచ్చు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము అనే డాలును గాని పట్టుకున్నట్లయితే, డాలు అనేసరికి లోహంతో చేయబడుతుంది కాబట్టి బరువుగానే ఉంటుంది. అయినప్పటికీ ఏం చేయాలి? దానిని పట్టుకొనే ఉండాలి, మొయ్యాలి. ఆ విశ్వాసం అనే డాలు కానీ ఉండినట్లయితే అపవాది వేసేటువంటి అగ్ని బాణములను అన్నింటినీ ఆర్పడానికి శక్తివంతులముగా ఉంటాం. అంటే దేవుని పనిలో మరి సంసిద్ధతతో ఉన్నాం గనుక మరి ఏ సమయంలో వెళ్ళినప్పటికీ కూడా మరి ధైర్యంగాను విశ్వాసంతో ఇక్కడ దేవుని కార్యము, దేవుడు నిశ్చయంగా కార్యము చేస్తాడు, వారితో ఉన్నాడు కాబట్టి అక్కడ అపవాది ఏ విధమైన మరి తన ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా దానికి పై ఎత్తే మరి వేసేటువంటి ప్రభు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, వాడిని ఓడించిన ప్రభు మాకు తోడుగా ఉన్నాడు గనక, వాడి ముళ్ళును విరిచేసిన ప్రభు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇక నాకు ఏ ప్రమాదము లేదు అనేటువంటి విషయమును మర్చిపోకూడదు. అంటే విశ్వాసం అనే డాలు మనతో ఉంది. ప్రభు నాతో ఉన్నాడు, నా యందు ఉన్నాడు కాబట్టి ఇక నేను ఏ అపాయమునకు భయపడను. గడాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నాకు ఏమి అపాయము కలగదు అనేటువంటి ఆ స్థితిలో వెళ్ళాలి. అందుచేత విశ్వాసం అనే డాలు ఉండాలి అని అంటూనే ఇంకా ఏమంటున్నాడు? ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు ఉండాలి అని చెప్తూ, మరియు శిరస్త్రాణము, తలకు ఏం చేయాలంట? రక్షణ అనేటువంటి శిరస్త్రాణము వేసుకోవాలి. అంటే ఆలోచనలను దెబ్బ కొట్టేటువంటి ప్రమాదము ఉంది. శిరస్త్రాణం ఉండినట్లయితే ఆలోచనలను వాడు చెడగొట్టలేడు, ఆలోచనలను చెడగొట్టలేడు. హల్లెలూయా. దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము అని చెప్పబడుతుంది. అంటే మరి ఇక్కడ మరి దేవుడు తన ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. వాక్యము అనేటువంటి ఖడ్గము ఉంది. ఆ వాక్యం అనేటువంటి ఖడ్గము రెండంచెలు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కన్నాను వాడిగా ఉండేటువంటి ఖడ్గము, అగ్ని అయ్యున్న ఖడ్గము, అది సత్యము అయ్యున్న ఖడ్గము, అది పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము అయిన ఖడ్గము
అంతేకాకుండా ఇంకా ఏముంది, ఆత్మ ఖడ్గము. ఆ వాక్యమునకు ఆత్మ ఖడ్గము అనేటువంటి పేరు ఉంది. అంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కలిగినటువంటి మాటలను నేను వినియోగించానని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తాడు. అలాగే ఇక్కడ దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము నిరంతరము ధరించి ఉండాలి. మరి ఫిలిప్పీ సంఘము ఏ విధంగా ఉన్నారంట? ఏ విధంగా ఉన్నారు? ఫిలిప్పీ సంఘము జ్యోతుల్లాగా ఉన్నారు. ఎక్కడ జ్యోతుల్లాగా ఉన్నారు? 2వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు మూఢమైన వక్రజనము మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులగునట్లు సడుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల్లాగా ఉన్నారు. ఈ వాక్యం ఏమై ఉన్నది? జీవము కలిగినటువంటి వాక్యము. బైబిల్ జీవము కలిగినటువంటి గ్రంథము. దేవుని వాక్యము జీవము కలిగినటువంటి గ్రంథము. వాక్యము సత్యము మాత్రమే కాదు, జీవము కలిగినటువంటి వాక్యము. వాక్యమే మాట్లాడుతుంది. హల్లెలూయా. జీవము కలిగినది కనుక ఆ వాక్యము మాట్లాడుతూ ఉంది. జీవము కలిగిన ప్రతిది కూడా ఏం చేస్తుంది? తన స్వరమును వినిపింప చేస్తుంది. తన యొక్క కంఠమును మరి వినిపింప చేస్తుంది. హల్లెలూయా. అందువలన మరి దైవజనులకు, అబ్రహామునకు, ప్రవక్తలకు ప్రత్యక్షమైన వాక్యము వారితో మాట్లాడి అనేక సంగతులను నేర్పించిన విషయం మనకు తెలుసు. అలాగే ఇక్కడ వాక్యము ఏమైందన్నమాట? జీవం కలిగినటువంటి ఆ వాక్యమును మరి ధరించిన వారముగా మనము ఉండాలి. అలా ఉండేటప్పుడు మనము అపవాది తంత్రములను ఎదిరించడం చాలా సులువు అవుతుంది. ఎక్కడ కూడా అపవాది మనల్ని ఎదిరించలేని పరిస్థితి. ఆ సమయంలో ఈ పోరాటములో మనము గెలిచిన వారముగా ఉంటాము, దేవునికి మహిమకరంగా ఉంటాము. ఇక అనేక ఆత్మలను దేవుని సమక్షంలోనికి తీసుకొని వచ్చే వారంగా ఉంటాము. దేవుని ప్రజలను, అనేక ఆత్మలను ఎందుకు చేతనంటే, యేసయ్య మరి దేని నిమిత్తం తాను ప్రాణం పెట్టాడంటే మరి లోకములో జనులు నశించక నిత్య జీవం పొందాలి అనేటువంటి మరి ఆ విషయాన్ని బట్టి తన ప్రాణం పెట్టాడు, తన రక్తంలో కార్చాడు గనక అది దేవుని చిత్తము. కాబట్టి ఆ దేవుని చిత్తమును నెరవేర్చే వారిలో భాగంగా మనం ఉన్నాం. కాబట్టి సర్వాంగ కవచమును కూర్చిన విషయాలన్నీ మరి ఈ దైవజనుడు మన ముందున ఉంచడం జరిగింది. అందుచేతనే ఇక్కడ సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును ఎందుకు తొలగించాడు అని అంటే, మీరు ఇతరులను ప్రభువులోనికి నడిపించాలి అనే విషయాన్ని ఇక్కడ పెట్టాడు. ఆ కార్యములు, ఆ సువార్తను చేసేటప్పుడే ఈ కవచం అంతా కూడా అవసరం వస్తుంది. హల్లెలూయా. ఈ కవచం అంతా కూడా అవసరం వస్తుంది. అదే ఈ సువార్తే లేకపోయినట్లయితే ఈ కవచము అవసరం లేదేమో. హల్లెలూయా. ఈ సువార్త అనేది ఉంది కాబట్టి ఈ కవచము తప్పనిసరి కార్యము అయి ఉన్నదన్నమాట. ఇశ్రాయేలీయులు బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి? ఆ యొక్క ఐగుప్తు వారిని ఎదిరించి బయటికి రావాలి, లేకపోతే వారు విడిచిపెట్టరు. వీరిని బానిసలుగా ఉంచుకోవడం వారికి ఇష్టము, వీరి చేత పనులు చేయించుకోవడం వారికి ఇష్టము. అందువలన వారు విడిచిపెట్టరు. కనుక వారిని ఎదిరించి రావాలి అని అంటే వారు అన్ని విధములుగా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అందుచేత వారికి అక్కడ దేవుడు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. అలాగే మరి మోషేని పంపించేటప్పుడు మరి మోషే బలము చేత వారు రాలేదు. మొదట మోషే ఏం చేశాడు? తన బలము చేత వారిని విడిపిస్తానని ప్రయత్నం చేశాడు. కానీ నీ బలం పనిచేయదురా అని దేవుడు అక్కడ నిరూపించాడు. కాబట్టి అక్కడ నుండి పారిపోయి మరొక 40 సంవత్సరాల పాటు తాను అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. మందలను మేపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత దేవుడు మరి మోషేతో మాట్లాడి మోషేకు మరి శక్తినిచ్చి పంపించాడు. అందుచేత అక్కడ ఐగుప్తులోనికి వెళ్ళేటప్పుడు అక్కడ 10 దేవుడి యొక్క మహిమ కార్యములను అక్కడ చూపించడం జరిగింది. హల్లెలూయా. ఆఖరి కార్యములను బట్టి అక్కడ దేవుడు వారిని విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. ఏమండి? హల్లెలూయా. అందుచేత ఏది చేసినప్పటికీ కూడా
దేవుడు చేసిన కార్యముగా, దేవుడికి మహిమకరంగా దేవుడు చేసిన కార్యముగా అక్కడ కనిపించాలి. ఏదో మన బలము చేత మన శక్తి చేత జరిగిపోతుంది అని అనుకోకూడదు. గిద్యోను దగ్గరికి వెళ్ళినట్లయితే గిద్యోను దగ్గర ఏమంటాడంటే, మరి నీవు ఈ ఎవరితో యుద్ధం చేయాలి. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. మిద్యానీయులతో యుద్ధం చేయాలి. కాబట్టి ఈ మిద్యానీయులను ఓడించడానికి నువ్వేం చేయాలి? సంసిద్ధంగా ఉండాలి. కనుక నీవు జనమును సమకూర్చుకో అని అనేటప్పుడు ఆయన జనమును సమకూర్చుకున్నాడు. జనమును సమకూర్చుకున్న తర్వాత మరి ఎంతమందితో నువ్వు వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎంతమందితో యుద్ధం చేసినట్లయితే ఏమవుతుంది? వీరేదో మా బలము చేత ఇదంతా సమకూర్చేసుకున్నావు అని అనుకుంటారు. కాబట్టి అలా కాదు నాయన, నేను నీకు చెప్తాను, ఎవరు కావాలో నీకు చెప్తాను, వారినే నువ్వు తీసుకోవాలి. కనుక ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఎంతమంది కూడారు కాబట్టి ఎవరికి బలహీనం అనిపిస్తుందో, ఎవరికి భయం అనిపిస్తుందో వారు వెళ్ళిపోండి అని చెప్పేటప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంట? 22,000 మంది వెళ్ళిపోయారంట. 7వ అధ్యాయము 3వ వచనంలో ఆఖరి లైన్లో ఉంది. ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోయారంట. ఆ తర్వాత 10,000 మంది ఉంటే ఇంక 10,000 మంది కూడా అవసరం లేదు. ఇక్కడ నేను చేసేటువంటి కార్యము ఆశ్చర్యంగా ఉంటుంది కనుక నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్పడం జరిగింది. నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చేతితో నీళ్ళు అందించుకొని గతికిన వారు 300 మంది అంట. కుక్కలాగా గతికిన వారు, నాలుగుతో కుక్కలాగా గతికిన వారు, మరి మోకాళ్ళూని నీళ్లు తాగడానికి, నీళ్లు గతకడానికి మరి మోకాళ్ళు ఊనిన వారు, వీళ్ళందరూ కలిసి మరి ఏం చేస్తున్నారంటే నీళ్లు తాగే ఆ యొక్క పనిలోనే పడ్డారు కానీ ఇంకా వేరే విషయాలు ఏవి కూడా వారు పట్టించుకోవడం లేదు. కానీ చేతితో నీళ్ళు అందించుకొని గతికినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? నీళ్లు తాగుతూనే, నీళ్ళు అందించుకొని నీళ్లు తాగుతూనే మిగతా విషయాలను, యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి విషయాలను కూడా వారు ధ్యానంలో ఉంచుకొని సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆ నీళ్లు తాగడంలో కూడా పూర్తిగా కడుపు నిండా నీళ్ళు తాగేస్తాననేటువంటి ఆశ వారికి లేదు. దేవుని కార్యం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. గిద్యోను దగ్గరకు యుద్ధానికి వచ్చారు కాబట్టి యుద్ధం నాకు సన్నద్ధులై ఉన్నారు. అలాగనే మనము సర్వాంగ కవచం ఎందుకు ధరించాలి అని అంటే, మనం పోరాడేది ఎవరితోనూ అనే విషయము మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము నిరంతరము పోరాటంలోనే ఉన్నాం కాబట్టి ఆ పోరాట పటిమ మనకు కలిగి ఉండాలి. అది దేవుని యొద్ద నుండే మనకు దొరకాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించేటప్పుడు మనము అపవాదిని సంపూర్ణంగా ఎదిరించగలము. దేవుని మహత్కార్యములను జరిగించగలము. అపవాది మన మీద మరి దాడి చేయలేడు. వాడు తల మీద దాడి చేయలేడు. అలాగనే కాళ్ళ మీద దాడి చేయలేడు. కాళ్ళను వెరగొట్టినట్లయితే ఏమైపోతాము? అక్కడ నుండి కదలలేము కదా. చేతుల మీద దాడి చేయలేడు, నడుము మీద దాడి చేయలేడు. ఎక్కడ కూడా మైమరు అని అంటే పూర్తిగా బట్టలు వేసుకునేటట్లుగా కవచం సంపూర్ణంగా కప్పుకునేటువంటి మైమరువు అంటే శరీరం అంతటిని కప్పుకునేది. బుల్లెట్ ప్రూఫ్ ఉంది కదా, బుల్లెట్ ప్రూఫ్స్ ఎలాగా ధరించుకుంటారు ఆ విధంగా ధరించుకునేది మైమరువు. అలా కప్పుకున్నట్లయితే అపవాది మిమ్మలను ఏమి నష్టపరచలేడు. హల్లెలూయా. అపవాది నష్టపరచలేడు. ఈ విశ్వాసం అనే డాలు ఉంది కాబట్టి మొదట డాలు చేత అన్ని అడ్డుకుంటాము. అలాగే చేతిలో ఖడ్గం ఉంది కాబట్టి ఖడ్గము చేత కూడా అడ్డుకుంటాం. ఆ తరువాతనే ఖడ్గము దాటి ఒకవేళ ఏదైనా వస్తే మీదకు వస్తుంది. కానీ ఇక్కడ డాలు ఖడ్గం ఉన్నది కనుక ఏది మీదకు రాదు. ఒక్క రాయితోనే గొల్యాతును దావీదు ఏం చేశాడు? పడగొట్టాడు. 5 రాళ్ళు చికంలో పెట్టుకున్నా ఒక్క రాయితోనే పడగొట్టాడు. హల్లెలూయా. దావీదునకు అవతల వాడు పూర్తిగా కవచం ఫుల్గా వేసుకునే ఉన్నాడు. అయినను వారి యొక్క బలహీనత దావీదునకు ఎక్కడ కనిపించింది? సరిగ్గా నొసట దొరికింది దావీదునకు కదా. ఆ నొసలు దొరికింది కాబట్టి అక్కడ ఖాళీగా వాడు ఉంచుకున్నాడు. ఇక్కడేం చేస్తాడులే, ఇలా తప్పించుకుంటే పోదా అనేటట్లుగా ఉంచుకున్నాడు. అయితే ఆ నొసలు దొరికింది కాబట్టి దావీదు ఏం చేశాడు? ఒడిసెల్లో రాయి పెట్టి తిప్పి కొట్టేసరికి ఆ రాతిని సరిగ్గా వాడి నొసలికి తగిలేటట్లుగా దేవుడు తన కార్యమును జరిగించాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైతే దేవుడి సర్వాంగ కవచమును మనకి ఇచ్చి మీరు సిద్ధంగా ఉండండి, యుద్ధానికి వెళ్ళండి, ఇది
మరి మన రాజ్యమును కూర్చున్నటువంటి యుద్ధము. ఈ యుద్ధములో సైన్యములకు అధిపతి యెహోవాగా మీ ముందు నడిచేవాడును నేనే, మీ వెనుక ఉండేవాడును నేనే. కనుక మీరు ఏం చేస్తారు? నిమిత్త మాత్రులు. కేవలము మీరు నా నామములో నిలవడం మాత్రమే ఉంది కనుక ఈ నిలవడంలో కూడా సర్వాంగ కవచము అవసరము అని చెప్తూనే ఇంకా ప్రార్థన విషయమును కూడా అక్కడ ఎఫ్సీ గ్రంథంలో మరి చెప్పారు. ఆ క్రింద ఏం చేస్తున్నాడు? ఆత్మతో మీరు ప్రార్థన చేయాలి, ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయాలి అని చెప్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఏం చేయాలంట? లోకం నిమిత్తం కాదు, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలి. పరిశుద్ధులందరూ కూడా ఏం చేయబడాలి? కాపాడబడుతూ ఉండాలి. కనుక సమస్త పరిశుద్ధులందరి నిమిత్తము కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎలాగనంట? సమస్త సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను చేస్తూనే ఇక్కడ సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి. అంటే సంఘం అంతటి నిమిత్తము, ఇంకా మరి ఈ యొక్క భూమండలం అంతటా కూడా దేవుని కార్యము జరుగుతూ ఉన్నది కనుక ఎక్కడెక్కడ దేవుని ప్రజలు విస్తరించి ఉన్నారో వారందరి నిమిత్తము కూడా మనము ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాము. ఎక్కడెక్కడ దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుని చేత ప్రేరేపించబడిన వారై వెళుతూ ఉన్నారు, వారందరి నిమిత్తము మనము ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాం. అదే సమయంలో క్రిందన దైవజనులను గురుడి నా నిమిత్తం ఈ విధంగా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడు అన్నమాట? దేవుని రాజ్యమ నిమిత్తమును దేని నిమిత్తం ప్రయాసపడాలి? ఆయన నీతి గురుడి రాజ్యం గురుడి ప్రయాసపడినట్లయితే మిగతా అవన్నీ కూడా ఏదైతే మీకు కావాలో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అని చెప్పాడు అనమాట. అలాగా ఇక్కడ దేవుని రాజ్యమును కూర్చినటువంటి ఈ ప్రార్థన విషయము దేవుని రాజ్యమును కూర్చినటువంటి విషయంగా చెప్తున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. మీరు ఒక చోట సంఘంగా తీసుకొని వెళ్లకుండా ఉండేటప్పుడు ఒక చోట ఉండిపోతూ ఉన్నారు కనుక మీరు ఏం చేయాలి? ప్రతి ప్రార్థనలోనూ మీరు చేయాల్సింది మిగతా విషయాలన్నీ కలగలుపుకొని కాకుండా ఇక్కడ ప్రత్యేకించి దేవుని రాజ్యము విస్తరించాలని, దేవుని ఈ సంఘములకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలను కూర్చున్నటువంటి వారు వెళుతూ ఉండేటప్పుడు వారికి మరి ఎటువంటి వారిని అపవాది ఎదిరించకుండా, అపవాది ఎదిరించినప్పటికీ కూడా అపవాది తరగతులు పడిపోయేటట్లుగా, అంతేకాకుండా ఎక్కడైనా వాక్యము బోధించాలి అని అనుకునేటప్పుడు నోరు విప్పేటప్పుడు దానిని బోధించవలసిన రీతిగా మాట్లాడడానికి దేవుని శక్తి వాక్శక్తి అనుగ్రహింపబడేటట్లుగా ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం అన్నమాట? దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సేవలో మనము మరి ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఏ సువార్తనైతే మనకు అప్పగించాడో ఆ సువార్త పనిలో మనం ఉన్నామని ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ ప్రార్థన కానీ చేయకపోయినట్లయితే మనము ఆ సువార్త పనిలో నుండి కాస్త పక్కకు వచ్చిన వారం అయిపోతాం. అందువలన దీని అంతటిలోనూ మనం ఉండాలి. అందుచేతనే సర్వాంగ కవచం అనేది మీకు తప్పనిసరి. ఇది దైవజనులకు మాత్రమే కాదు, సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరమే అని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇవి దేవుని చేత మనకు అనుగ్రహింపబడినటువంటి ఆ కవచమును మరి నిరంతరము మనం ధరించిన వారముగా ఉందాము, దేవుని కార్యములోనే ఉందాము, ఆ యుద్ధములో మనము ఉన్నాము. నేను లేనులే అని ఏ ఒక్కరు అనుకునేటువంటి పరిస్థితి మాత్రము లేదు. నేను యుద్ధంలో లేనులే, నేను సువార్తకు వెళ్ళడం లేదు కదా, నేను ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని అనుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంటి దగ్గర ఉండి కూడా నువ్వు వెళ్ళిన వారి నిమిత్తం ప్రార్థన చేయ బద్ధులై ఉన్నారు. అప్పుడే మనకు మరి సంఘము నాకు మరి దైవజనుడు లెక్క అప్పు చెప్పేటప్పుడు ఆ లెక్కలో వీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉంటారు. హల్లెలూయా. అందువలన మరి ప్రభు మనకు ఏదైతే ఇస్తానని చెప్పి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో దానిని కలిగిన వారమై ఉందాము. ఎప్పుడు మనము లేవు అని కాదు, అయినను ఇంకా బలముగా దాని అంతా మనం ఉండడానికి ప్రయాసపడదాము. ఎందుకనంటే సువార్త అనేది
మరి సంఘం అంతటి మీద ఉండేటువంటి భారము గనుక ఈ భారమును జరిగించడంలో మనము మరి ప్రతి ఒక్కరు ఉండడానికి ఇష్టపడదాం. అలా ఉండినప్పుడు మాత్రమే మనము దేవుని పిల్లలముగా ఎంచబడతాము, దేవునికి మహిమకరముగా ఉంటాము. హల్లెలూయా.